దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9:23 మాట రాయబడింది. నమ్ముటి నీ వలన నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే మనం నమ్మాలి. ఫస్ట్ మనందరం నమ్ముతాం, దేవుణ్ణి నమ్ము. డాక్టర్ని బాగా నమ్ముతాం, అందరిని ప్రతి ఒక్కరిని నమ్ముతాం, గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. లోకానుసారం మాట గుడ్డిగా నమ్మేస్తుంటాం. సర్వశక్తిని దేవుడి మాటకి మనం లోబడం, వాక్యానుసారంగా మనం జీవించాం. దేవుడు బైబిల్ గ్రంథం అనేకమైన వాగ్దానాలు పెట్టాడు. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోం. ఎందుకంటే మన జరగమని అవిశ్వాసం వచ్చేది. అందుకే నిరీక్షణ ఓపిక చాలా అవసరం. అందుకే ప్రభు అంటే నమ్ముట నీ వల్ల నమ్మని ఎందుకన్నాడేమంటే అతనికి ఒక చిన్న 22 అది వారిని నాశనం చేయవాలని తరచుగా అగ్నిలో నీళ్ళ పడదోయను, ఏమైనా నీ వల్ల మా మీద కనికరపడి మాకు సహాయం చేయమను. అందుకు నమ్ముట నమ్మని సమస్తము సాధ్యమే. తన కుమారుడు దయ్యం పట్టి బాధపడుతున్నాడు, సాతాన కుటుంబంలో సమాధానం లేక చేస్తున్నాడు. ఆ కుమారుడు ద్వారా ఆ తండ్రికి సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు. కానీ శిష్యుల దగ్గరకు వచ్చారు, కానీ శిష్యుల వాళ్ళని కూడా కాలేదు. కాకపోతే నీవైనా మాకు కనికరపడి మాపై కుమారుడు విడిచిపెట్టమని అడిగినప్పుడు మరి నమ్ముటి నీ మూలైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. హల్లెలూయా. మరి ఆ నమ్మిడు కాబట్టి వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయని బిగ్గరగా చెప్పాను. జనుల గుంపు కూడా ఆయన తన వద్దకు పరిగెత్తుకొని చూచి మోగమైన చెమిటి దయ్యమా వాని వదిలి పొమ్ము, ఇక వాళ్ళ ప్రవేశించవద్దు, నీకు ఆజ్ఞాపించని చెప్పి అపవిత్ర గద్దించను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలువలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాళ్ళు ఉండెను కనుక అనేకులు చనిపోయాను. అయితే యేసు అని చేపట్టి లేవనెత్తగా నిలబడెను. హల్లెలూయా. చూసారా ఏమంటున్నాడు? అపనమ్మకం వచ్చేది మనకి. అయ్యా నాకు నమ్ముతున్నాను కానీ నాకు ఎక్కడో అపనమ్మకం ఉందయ్యా, అపనమ్మకం లేకుండా సహాయం చేయ అని ప్రభుని అడుగుతున్నాం. మనం కూడా అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు అపనమ్మకం వస్తుందయ్యా, నాకున్న బలహీనతలు ప్రభు నువ్వు స్వస్థపరచో, బైబిల్ గ్రంథం అనేకమైన అద్భుతాలు మెరాకిల్ జరిగించో, అనేకమైన సాక్ష్యాలు చెప్తున్నారు, కానీ నాకు అవిశ్వాసం వస్తుంది. కాబట్టి అవిశ్వాసం రాకుండా నాకు సహాయం చేయమని ఆ యొక్క చిన్నదానికి తండ్రి ఎట్టిదిగాడు మనం కూడా నాకు అవిశ్వాసం వస్తుంది ప్రభు, నేను ప్రార్థిస్తున్నాను, అవిశ్వాసం దూరం చేయమని ప్రభునాడు. ప్రభుత్వం మనకు ఆ విశ్వాసం తీసేస్తాడు. అంతే వెంటనే మరి ఆ దెయ్యం పట్టి ఏసు గద్దించాడు, వెంటనే విడిచిపెట్టిపోయింది. ఆ మోగదని చెవిటిద్దామా, ఓ అపవిత్రాత్మ దూరం అయిపో అని ఒక్కసారి గద్దించాడు. ఆ కుమారుడు స్వస్థ వచ్చింది, ఆ కుటుంబంలో సంతోషం వచ్చింది. ఎప్పుడైతే యేసు మాటలు లోబడతారో, యేసుని వెంబడిస్తామో, యేసు చిత్తం జరిగిస్తామో మన కుటుంబంలో నెమ్మది వస్తుంది. అప్పటి వరకు ఆ కుటుంబంలో సమాధానం లేదు. ఆ కుమారుడు విలవలాడుతా ఆ దెయ్యం ఎంతగానో ఆటంకపరిచింది. కానీ ప్రభు మాట లోబడి ప్రభు చిత్తం నెరవేర్చారు కాబట్టి ఆ కుటుంబంలో సమాధానం వచ్చింది. ఆ కుటుంబం మనకున్న బలహీనత దూరమైంది. అలాగే మనం కూడా మనకున్న బలహీనతలను బట్టి ప్రార్థన చేసి ప్రభు నీ చిత్తం అది మాకు కూడా అపనమ్మకుల నమ్మకం కలిగిన సహాయం చేయమని, మీ ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ ఇరుకుల ఇబ్బందులు అన్నట్లు దేవాదేవుడు పరచును గాక, నీకు సహాయం చేసును గాక. ఆమేన్. మరి ఈ వాగ్దానం బట్టి మీరు అందరూ ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకమండి. ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభు పరిశుద్ధన కృపగలవాడ, నీకు వందనాలు స్తోత్రాలు. మరి యొక్క నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞాసులు చెల్లించుకోండి. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించి, మా యజమానుల తోటి పని వారిని అందరితో సమాధానం వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దయచే ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు. మానదిన ఆహారం మాకు దయచండి అయ్యా. మా యజమానుల ద్వారా తోటి పని వారి ద్వారా ఏకీడి జరగ అందరితో సమాధానం శాంతి తెచ్చండి ప్రభా. అయ్యా బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా ఎవరైతే హాస్పిటలైజ్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయ్యా షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు నడుపులు, థైరాయిడ్స్తో బాధ విడుదల దాచండి. కుటుంబ సమస్యలతో బాధ విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు పేకడని వ్యసనాలు దూరపరచండి ప్రభు. నాయన గర్భాలు ఇచ్చిన నార్మల్ వచ్చిన సహాయం చేసి దీవించమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను జ్ఞాపం చేసుకో, దీవించి ఆశ్రయించి ప్రభావ. ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకున్న కృప ప్రతి బిడ్డకి దయచేసి కృప చూపించమని, ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాబట్టి మాలో విశ్వాసం కలిగిన కృప, అపనమ్మకం మాలను తీసి నమ్మకం కలిగిన కృప మా అందరికీ దయచేయమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము.
మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.